ఈ 5 years లో మీరు 100 సంవత్సరాల జీవితాన్ని చూసిన అనేది ఉందో అది చాలా పెద్ద బిగ్ స్ట్రగుల్. అవును. సో ఇది 1 word లో కూడా మనం కంప్లీట్ చేయలేము. బట్ మీరు ఎలా చెప్తారు దీన్ని? అంటే ఇందులో ఒకటే అండి, ఈ 5 years నేను నేర్చుకున్నది ఒకటే, ఫైనాన్షియల్గా మన దగ్గర డబ్బులు ఉంటే ప్రతి ఒక్కరు మన చుట్టూ ఉంటారు. ఆ డబ్బు లేనప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు. అదొక పాయింట్ నేర్చుకున్నా. మనం కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా మన ఎన్నికంటే మన ఫ్యామిలీ తప్ప ఎవరు ఉండని అర్థమైంది. రెండోది ఒకటి. మూడోది వచ్చేసి మనల్ని ప్రేమించిన అమ్మాయి కావచ్చు, మనల్ని ఇష్టపడే ఫ్రెండ్స్ కావచ్చు, మనల్ని ఇష్టపడే బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, డబ్బు ఉంటేనే మనతో ఉంటారనేది ఒక అర్థమైంది నాకు. అదే ఒకటి. తర్వాత వచ్చేసి లైఫ్లో ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఏమొచ్చినా మనం దాన్ని అధిగమించి ఆ బాధనే మనం ఏంటంటే ఎంత స్ట్రగుల్ ఉన్నా ఏమున్నా కూడా దాన్ని మనం అధిగమించి మన గోల్ మనం రీచ్ అవ్వాలనేది ఒకటి నేర్చుకున్నాం. తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ప్రతి ఒక్క దానిపైన. ఇంకా చదివేసిన అందరూ ప్రాక్టికల్ అయిపోయింది, అంతే. నిజం అంతే. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇంకా ఒక 1 word లో చెప్పాలంటే ఇది గుండె కాదు బండ అయిపోయింది. నిజం చెప్తున్నా కదా. జనాలను అందరినీ చూసి 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 వామ్మో ఇలా కూడా ఉంటారా, ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు అసలు సడన్గా ఎలా మారిపోతారో కూడా నాకు అర్థం కావడం లేదు. 10-12 సంవత్సరాల ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సంథింగ్ చెప్తున్నా, ఎలా వదిలేసి వెళ్ళిపోతారు, ఎలా మారిపోతారు అసలు. అవసరాలు నీడ్స్ ఉన్నాయా, నీడ్స్ అంతే. అదే నేను చెప్పేది. నాకు నిజంగా నాది భలే బాధ అనిపిస్తుంది స్టిల్ ఇప్పటికి కూడా. అంటే పేర్లు నేను చెప్పను, కొంతమంది వ్యక్తుల గురించి చెప్తున్నా. అది ఎలా చేంజ్ అయిపోతారో తెలియదు. అంటే స్టార్టింగ్ డేస్ గుర్తుండవా, ఆ మెమరీస్ గుర్తుండవా, ఎలా అసలు మారిపోతారు జనాలు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత చేశారని కూడా గుర్తుండదు కొందరికైతే. అందుకే నేను ఒకటే నేర్చుకున్నా, నాకు ఎవ్వరూ అవసరం లేదండి. నా సినిమా, నేను, నా లైఫ్, నా ఫ్యామిలీ, నన్ను నమ్ముకున్న వ్యక్తుల కోసం నేను స్టాండర్డ్గా నిలబడ్డాం. ఇదే నా లైఫ్ అంతే. నేను ఎదుటి పర్సన్ నువ్వు నాకు సపోర్ట్ చేసినా అన్న థ్యాంక్స్ అంట, సపోర్ట్ చేయకపోయినా అన్న థ్యాంక్స్ అనే అంట. నాకు ఎవరితో విరోధాలు వద్దు, నేను ఎవరి గురించి పట్టించుకోనండి. నా లైఫ్, నా సినిమా, నా ఫ్యామిలీ, మా అమ్మ, నా అన్న, నా అక్కలు, మా బావలు, నా కోసం ఎవరైతే స్టాండ్ అయి ఉన్నారో నా తమ్ముళ్ళు వెంకీ, చైతు, సుబ్బు, సంథింగ్ ఇట్లా వీళ్ళు అంతే అండి. ఇంకంతే, ఇదే నా లైఫ్ అంతే. ఆఫ్టర్ 3 projects చేస్తున్నా అన్నారు కదా, అవి 70mm వెబ్ సిరీస్ లేదండి, మొత్తం బిగ్ మూవీస్ అవన్నీ. తమిళ్ డైరెక్టర్ ఒక అతను వెట్టిమారన్ సార్ దగ్గర అతను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు ప్రజెంట్. సో అతను నాకు వేరే నా MBA క్లాస్మేట్ ఫ్రెండ్ అనమాట. సో ఇది మన జగన్నాథ్ సినిమా చూసిన తర్వాత అతను నాకు కాల్ చేసి మాట్లాడడం, డిస్కషన్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. సో ఇంకా నన్ను కొంచెం అదే ఈ సినిమాలో నుంచి బయటకు వచ్చేస్తే నేను ఫ్రీ అయిపోతాను కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క వర్క్ నేనే చూసుకుంటున్నా. మీరు నమ్మరండి, ఎన్నో రోజులు తినక, అంటే సినిమా అంటే అది కామన్, ప్రతి ఒక్కరు కష్టపడ్డది, నేను అలా కష్టపడ్డా. కానీ ఒంటరి పోరాటం అని ఉండేది ఒకటి ఉంటుంది చూసారా, అది నరకం అండి. అందరు ఉండుకొని కూడా నేను చెప్పేది. సినిమాలో ఇంతమంది 3 హీరోయిన్స్ ఉన్నారు, ఈరోజు పక్కన ఒక్కరు లేరు. ఎంత బాధ అనిపిస్తుందండి చెప్పండి. అట్లీస్ట్ ఒక బయట ఇచ్చినా సరిపోతుంది, రాలే బాధ ఎక్కడ, అదే చెప్పేది. నిజంగా భలే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్స్, అంటే నేను జస్ట్ చెప్తున్నా, జనరల్గా చెప్తున్నా, కొంతమంది అదే మన తెలుగు హీరోయిన్స్ని పెట్టుకోకూడదు, వాళ్ళు సరిగా మనకు రెస్పాండ్ అవ్వరు, అదంటారు ఇదంటారు అనేది, అది నిజమేనేమో అనిపించింది నాకైతే ఇప్పుడు. వీళ్ళు అందుకేనేమో ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, సంథింగ్ ఇక్కడ బయట నుంచి హీరోయిన్స్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు, మన వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు కాబట్టేనేమో అని అలా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రొడక్షన్ చేసే తెలుగు అమ్మాయి నేను ఎందుకు పెట్టుకుంటా చెప్పండి, నేను పెట్టుకోను, అలసిపోయి ఉన్నాం చాలు ఇంకా. అంతే, మనం కూడా బయట నుంచి తెచ్చుకొని హ్యాపీగా షూటింగ్ ఉందా, వచ్చావా, చేసావా, పోయావా, అంతే. సో అప్కమింగ్ నెక్స్ట్ 3 projects కూడా ఇలాగే మీరు ఒంటరి పోరాటం అయితే ఆపకూడదు. 100% ఎవరున్నా లేకపోయినా మీ పక్కన వెనక. సో మీరు అలాగా ఎప్పుడైనా మనం ఎప్పుడు గట్టిగా నిలబడతామో అప్పుడే ఖచ్చితంగా ముందుకెళ్తాం. మేబీ
ఇది ప్రాజెక్ట్ కూడా అయిపోయి బయటికి వచ్చిన తర్వాత రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి హిట్ ఆర్ ఫ్లాప్ వాట్ ఎవర్ ఒకటి చేసినామా చేయలేదా, నచ్చిన పని చేసినామా, అది మంచి పని చేసినామా చేయలేదా, అంతే తప్పితే. సో ఫైనల్గా ఇంకా అప్కమింగ్ అంటున్నారు కదా, చాలా మందికి చాలా మూవీస్ చేస్తే అందులో ఏదో ఒక హిట్ పడుతుంది, అప్పుడు ఫేట్ మారుతుంది. సో ఒక ప్రాజెక్ట్తోనే ఆగకుండా ఇంకా అన్ని ప్రాజెక్టులు చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఫైనలీ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో మీరందరూ కూడా చూడండి December 17th నియర్ బై థియేటర్స్లో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నేను ఫైనల్గా ఒకటి చెప్తాను. చెప్పండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాయలసీమ భరత్ని, జగన్నాథ్ మూవీ హీరో. ఈరోజు మనం ప్లస్ టీవీకి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ యాజమాన్యానికి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. December 19th మన జగన్నాథ్ సినిమా రిలీజ్ అవుతుందండి. 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటంటే థియేటర్స్కి వెళ్ళి నా జగన్నాథ్ సినిమాకి వర్క్ చేసిన నా టీంని ప్రతి ఒక్కరిని మీరందరూ సపోర్ట్ చేస్తారని, అదేవిధంగా మన జగన్నాథ్ సినిమాని పెద్ద విజయవంతం చేస్తారని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, నా జగన్నాథ్ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ పెట్టినా కూడా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, షేర్ చేస్తున్నారు, ఇంకా 10 మందికి పంపిస్తున్నారు, చెప్తున్నారు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అని. నాకు తెలియని వాళ్ళు కూడా మెసేజెస్ పెడుతున్నారు. మీ అందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. మన జగన్నాథ్ సినిమా December 19th వస్తుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి 100% జగన్నాథ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.